మన ఫోన్ ఎక్కడైనా పోయినా, ఎవరైనా దొంగతనం చేసినా, మీ ఫోన్‌ను సులువుగా తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం విభాగం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఏఐఆర్) పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని ద్వారా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టడమే కాదు, బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఈ వెబ్‌సైట్‌లో పోయిన మీ ఫోన్ వివరాలు రిజిస్టర్ చేసి మొబైల్ ఫోన్‌ను ఈజీగా పొందొచ్చు. 2019లోనే ఈ సేవలను ప్రయోగాత్మకంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొదలుపెట్టారు. 2023 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది టెలికాం విభాగం. ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా సీఈఐఆర్ పనిచేస్తోంది. ఇందుకోసం దేశంలోని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లు, మొబైల్ తయారీ కంపెనీలు కలిసి డిఓటి కస్టమర్లకు సేవలను అందిస్తాయి. మీ ఫోన్ కనిపించకుండా పోయినట్లయితే సీఐఆర్ వెబ్సైట్లో మీ ఫోన్ వివరాలు రిజిస్టర్ చేసి మొబైల్ ఫోన్ను పొందొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫోన్ పోయిన వెంటనే మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. దానికి సంబంధించిన కాపీ మీ వద్ద ఉంచుకొని పోలీస్ స్టేషన్లో ఆ కాపీతో ఓ ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్ కాపీ కూడా మీ వద్ద ఉంచుకోవాలి. దగ్గరలోని మొబైల్ స్టోర్కి వెళ్ళి మీ ఫోన్ నెంబర్తో సేమ్ నెంబర్ తీసుకుంటే పాత నెంబర్ బ్లాక్ అయిపోతుంది. మీరు తీసుకున్న కొత్త సిమ్ పాత నెంబర్తో యాక్టివేట్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా ఒకవేళ ఫోన్ చోరీ చేస్తే ఆ నెంబర్తో ఏం చేయలేరు. మీరు సురక్షితంగా ఉంటారు. సీఐఆర్ అనేది 2 రకాలుగా అందుబాటులో ఉంది. మొబైల్ యాప్ వెర్షన్లో నో యువర్ మొబైల్ అని ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీఐఆర్ వెబ్సైట్కి వెళ్తే అందులో బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్, అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్, చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని 3 ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కనిపిస్తున్న ఆప్షన్స్లో బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అయ్యాక మీ ఫోన్కి సంబంధించిన వివరాలు అడుగుతుంది. మొబైల్కి సంబంధించిన డివైస్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, ఫోన్ బ్రాండ్ పేరు, మోడల్ వివరాలతో పాటు రసీదు ఫోటోను అప్లోడ్ చేయాలి. లాస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం, తేదీ, పోలీస్ ఫిర్యాదు నెంబర్ వివరాలు అందించి ఎఫ్ఐఆర్ కాపీ అప్లోడ్ చేయాలి. మొబైల్ యూజర్ పేరు, చిరునామా, గుర్తింపు కోడ్, ఈమెయిల్ వంటి వివరాలను అందించాలి.